ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే తప్ప అభివృద్ధి సాధ్యం కాదన్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. లోటు బడ్జెట్, నిధుల లేమితో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన రాజ్యసభలో స్పష్టం చేశారు. విభజన తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన ఏపీని ప్రత్యేక హోదాతో మళ్లీ నిలబెట్టాలని కేవీపీ డిమాండ్ చేశారు. దీనికి చట్టబద్ధత లేదు అని, అంతకుముందు జరిగిన స్పెషల్ కేటగిరీ స్టేటస్లు ఇవ్వబడిన రాష్ట్రాలన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్తో జరిగినాయే తప్ప వాటికి దీనికి మించిన చట్టబద్ధమైన ప్రక్రియలేవి అంతకుముందు కూడా చేపట్టి ఉండబడలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాలను మరొకసారి గుర్తు చేయడానికి గాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోటి సంతకాలను సేకరించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆ కోటి సంతకాలను ఢిల్లీకి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కోటి సంతకాల మీద ప్రతుల మీద కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గారు, మన గౌరవనీయులైన పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా సంతకాలు చేసి వాటిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది.